రాష్ట్రంలో ఆషాఢ బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం 20 కోట్లు మంజూరు చేశారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ కార్పొరేషన్ పరిధిలోని దేవాదాయ శాఖ కమిషనర్లతో ఆమె సమీక్షించారు. కాగా వచ్చే నెల 7న గోల్కొండ బోనాలతో పండుగ ప్రారంభమై జూలై 29న అంబారి ఊరేగింపు ఉత్సవంతో పండుగ ముగుస్తుంది. రాష్ట్రంలో ఆషాఢ బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం 20 కోట్లు మంజూరు చేశారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. బోనాల ఏర్పాట్లపై శనివారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దేవాదాయ శాఖ కమిషనర్లతో సచివాలయంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ గా తనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యులుగా వ్యవహరిస్తారని, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్ గా కొనసాగుతారని వివరించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో తెలంగాణ ఖ్యాతిని ఇనుమడించేలా ఉత్సవాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ అదనపు కమిషనర్లు కృష్ణవేణి, బాలాజీ, సంధ్యారాణి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.